పాత్రకి మన ప్రియదర్శి అయితేనే కరెక్ట్ అని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే ఈ పాత్రలోనండి ఎక్కువ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఉండకూడదు, స్క్రీన్ ఇమేజ్ ఎక్కువ ఉండకూడదు. ఓ ఫలానా వాడు ఈ పాత్ర వేశాడు అన్నకంటే ఈ పాత్రని మన సినిమాలో మర్చిపోవాలి నటుడు ఎవరో. అలాంటి ఎబిలిటీ ఉన్న నటుడు ఇప్పుడు నేను చూసిన వాళ్ళలో నాకు దర్శి కనబడుతున్నాడు. మిగతా వాళ్ళందరికీ ఎంత కొంత స్క్రీన్ ఇమేజ్, మంచి నటులు కూడా ఇమేజ్ ఉంటుంది ఒకప్పుడు. అలా కాకుండా పాత్రలోకి వెళ్ళిపోయి నాకు సినిమా చూసినంతసేపు సారంగపాణి కనబడాలి. అలాంటి ఎబిలిటీ, అలాంటి ఒక ఊసర వెళ్ళితనం అంటారు చూడండి, ఒక రంగుని పాత్రను బట్టి మార్చేసే తనం ఉంది దర్శికి. పైగా ఇప్పుడెప్పుడు అప్కమింగ్ యాక్టర్. రెండు ఏంటంటే చాలా కొత్త రకమైన పాత్రలు, విభిన్నమైన పాత్రలు ప్రయత్నిస్తున్నాడు. ప్రేక్షకులు కూడా అతనంటే ఒక అభిమానం ఉంది. టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. బలగం కానీ, తర్వాత మల్లేశం, తర్వాత తను సపోర్టింగ్ రోల్స్ చేసిన F2 లాంటి వాటిల్లో, పెళ్లి చూపుల్లో కూడా చాలా మంచి పేరు వచ్చిన యాక్టర్. నాకు వ్యక్తిగతంగా నటుడి కింద బాగా నచ్చిన నటుడు అనమాట. సో ఈ పాత్రని రాసినప్పుడు ఎవరైతే బాగుంటారు అన్నప్పుడు నాకు తట్టిన వ్యక్తి. మీరు జాతకాలు నమ్ముతారా? ఇది ఏంటంటే నేను అంటే ప్రతిరోజు అడుగుడికి జాతకాలు అయితే చూడండి, నేను నమ్మను. ఆ విధమైన అకల్ట్ సూపర్స్టిషన్ నాకు లేదు. కానీ నా గమ్మత్ ఏంటంటే నాకు తెలిసిన 2-3 మిత్రులు, అంటే జాతకాలంటే పామిస్ట్ చేయి చూసి చెప్పే ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళు 2-3 చెప్పారు. కొన్ని నాకు జరిగాయి, అంటే నియర్ యాక్యురేట్గా జరగడము. ఇప్పుడు నాకు మీ మొహం చూస్తే మాకు అనిపిస్తుంది మీ జాతకంలో శని ప్రభావం ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. శని యోగకారకుడు మీకు. కొంతమంది ఇలా కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను చిన్నప్పుడు 15-16 అయ్యేటప్పుడు మామూలుగా ఆడుకుంటుంటే ఒక కోయవాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, అతను చెప్పాడు, పిలిచి నన్ను పిలిచి ఏదో వాళ్ళు ఇప్పుడు ₹2-3 తీసుకున్నారు పాపం. ఇచ్చిన తర్వాత నువ్వు పక్షిలో ఎగురుతావు అన్నాడు. పక్షిలో ఎగరడం అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తావు అనమాట. ఎక్కడికి నీకు స్త్రీ అదృష్టం ఉంటుంది, కానీ ఏవో 2-3 నీకు ప్రమాదాలు తప్పుతాయి ఇలాగో చెప్పాడు. అలా 2 తప్పైనారు ప్రమాదాలు. అంటే కోఇన్సిడెన్సా లేకపోతే నిజంగా జరిగిందా అని. కానీ ఇది నాకు 2-3 చెప్పారు, నీ శని యోగకారకుడు అని చెప్పి 2-3 కూడా చెప్పారు. ఇలా చూసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఏమన్నారంటే శని మహాదశ వచ్చినా, ఏళ్ళనాడు శని వచ్చినా మనకు బాగా బ్యాడ్ జరుగుతుంది అనుకుంటారు. కానీ శని ఈశ్వరుడు అండి. యోగించేస్తే శని ఇచ్చేది గురువు కూడా ఇవ్వలేడు. శని అంత యోగాలు ఇస్తాడు. అట్లా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను భృగునాడి మీద స్టడీ చేశాను కాబట్టి మీ జాతక చక్రం వేస్తే కూడా నాకు తెలుసుద్ది. ఎందుకంటే సినిమా రంగంతో టచ్ ఉన్న వ్యక్తులకి శని వృషభ రాశిలో కానీ తులారాశిలో కానీ ఉంటాడు. తర్వాత శని శుక్రుడితో కానీ, అంటే శుక్రరాశులతో కానీ శుక్రుడితో కానీ కనెక్షన్ ఉంటుంది. శని రాహుతో కానీ చంద్రుడితో కానీ కనెక్షన్ ఉంటుంది. కంపల్సరీ ఈ కాంబినేషన్ బాగా స్టడీ చేశారు. మీ జాతక చక్రం వేసిన ఖచ్చితంగా కాంబినేషన్ ఉంటుంది. అవును, నా రాశి అయితే వృషభ రాశి. వృషభ రాశినా చెప్పానా? మీరు వేస్తారు మీరు అప్పుడే